Hello everyone, how are you all? I hope you are all doing good. So in previous class we learned this grammar part and మీకు కొంచెం వర్క్ ఇచ్చాను. సో ఆఫ్టర్ దట్ ఇంకా మనకి కొంచెం ఈ సెకండ్ లెసన్లో మనకి కొంచెం గ్రామర్ పార్ట్ మిగిలి ఉంది. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29 తీసుకోండి. పేజ్ నెంబర్ 29. ఇక్కడ లిజనింగ్ పార్ట్ ఉంది చూడండి. నిన్న మీకు ఇక్కడ వరకు ఇచ్చాను కదా, ఈ టైటిల్ అంటే నోట్స్ లాగా ప్రిపేర్ చేయమని లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. సో ఇన్ టుడేస్ క్లాస్ ఇక్కడ లిజనింగ్ పార్ట్ ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. లిజన్ టు ద సాంగ్ యువర్ టీచర్ సింగ్స్ అండ్ ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఈ పోయం ఉంది కదా, ఇక్కడ ఈ పోయం మనం చదువుకున్నాం కదా, ద క్రై ఆఫ్ చిల్డ్రన్ అని. దాన్ని సాంగ్గా వీళ్ళు ఈ లెసన్లో చెప్తున్నారు. ఆ సాంగ్, వాట్ ఈస్ ద సాంగ్ అబౌట్ అంటే అసలు ఆ పోయం సాంగ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వేర్ డస్ ద చైల్డ్ లివ్, ఇందులో ఈ పోయంలో ఉన్న ఈ పోయంకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ ఈ లిజనింగ్ పార్ట్లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద సాంగ్ అబౌట్, ఆ సాంగ్ దేని గురించి అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వేర్ డస్ ద చిల్డ్రన్ లివ్, అక్కడ ఈ పోయంలో చిల్డ్రన్ ఎక్కడ నివసిస్తారు, ఎక్కడ ఉంటారు అనేది, వాళ్ళ లివింగ్ ఎక్కడ అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈస్ హౌ ఓల్డ్ ఈస్ ద చైల్డ్ ఇన్ ద పోయం, ఈ పోయంలో పిల్లలు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అని అది రాయాలి. సో జస్ట్ ఒక 1 or 2 లైన్స్ రాసుకునే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఏంటి అంటే, ఇన్ యువర్ విలేజ్ ఆర్ సిటీ you might have come across children who work in some households, factories, shops, hotels and construction sites for daily wages. Collect the following information about one child. Make a brief profile of the child you have met and present it in the class. మీకు ఇచ్చిన ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏంటి అంటే, మీ విలేజ్, మీరు విలేజ్లో ఉంటే విలేజ్, సిటీలో ఉంటే సిటీ, మీరు ఎక్కడైనా చూసే ఉంటారంటే మీ ఇంటి దగ్గరలో ఉండే పిల్లలు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళల్లో మీ ఏరియాలో కొంతమంది చిన్న పిల్లలు అంటే 18 years కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా మైనర్స్ కింద, అంటే వాళ్ళు వర్క్ చేయడానికి అర్హులు కాదు. కాబట్టి అటువంటి పిల్లలు హౌస్ హోల్డ్స్, ఇళ్లలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీస్, ఏదైనా కంపెనీలో, ఏదైనా షాప్లో కానివ్వండి, షాప్స్, హోటల్స్లో కానివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్స్ అంటే కూలి పనికి. కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మన సిటీ కాదు కాబట్టి మనది ఉంటారు కదా మేస్త్రీల దగ్గరికి, వాళ్ళ కింద వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే డైలీ వేజెస్ ప్రతిరోజు కూలీకి వెళ్ళే వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు, అంటే వాళ్ళు ఈ హాలిడేస్లో వెళ్తున్నారని కాదు, రెగ్యులర్గా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాడు కదా చూడండి, ఈ టేబుల్లో దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి ఎవరైనా ఒక 1 person గురించి, మేబీ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ బాయ్, ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ టేబుల్ని మీరు ఫిల్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూసుకుందాం ఒకసారి. మీరు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ప్రొఫైల్, ఆమె పేరు, ఓకే. నెక్స్ట్ పేరు, ప్రొఫైల్ ఫస్ట్ పేరు రాయాలి. తర్వాత ఏజ్, అబ్బాయా అమ్మాయా, లేకపోతే అట్లా మీరు ఏజ్, జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. నేచర్ ఆఫ్ వర్క్ షీ ఎంగేజ్డ్ ఇన్, తను చేసే వర్క్ ఎటువంటిది, అంటే డైలీ వేజ్ కింద వర్క్ చేస్తుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్లో చేస్తుందా, హౌస్ హోల్డ్లో చేస్తుందా, ఫ్యాక్టరీస్లో, షాప్స్లో, ఇట్లాంటి వాటిలో చేస్తుందా. వేజెస్, ఆమెకి ఇచ్చే శాలరీస్, వేజెస్ అంటే తను రోజుకి ఎంత తీసుకుంటుంది, లేకపోతే మంత్లీ ఎంత శాలరీ అన్నట్లు. డైలీ శాలరీ అయితే ఇప్పుడు 300 per డైలీ, లేకపోతే 200 per డైలీ, లేకపోతే ఒకవేళ 1 month శాలరీ లాగైతే 4000 per month అట్లా రాయండి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, వర్కింగ్ అవర్స్, ఎన్ని గంటలు వర్క్ చేస్తుంది డైలీ, ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాడు, లేకపోతే వై డిడ్ హీ షీ ఆర్ టేక్ అప్ ద వర్క్, అసలు అతను ఆ వర్క్ తీసుకోవడానికి, లేకపోతే ఆమె వర్క్ తీసుకోవడానికి రీజన్ ఏంటి. హ్యాస్ హీ ఆర్ షీ ఎవర్ గాన్ టు స్కూల్, వాళ్ళు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళారా, లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ వర్క్లోనే ఉన్నారా. హ్యాస్ హీ అంటే దానికి ఆన్సర్ ఏమవుతుంది, ఎస్ ఆర్ నో. ఎట్ వాట్ లెవెల్ డిడ్ షీ డ్రాప్ అవుట్, ఒకవేళ వెళ్ళి ఉంటే ఏ ఏజ్లో, ఏ స్కూల్లో, ఏ క్లాస్ వరకు చదివి తను డ్రాప్ అవుట్ అయింది. హీ ఆర్ షీ విల్లింగ్ టు జాయిన్ స్కూల్ అగైన్, అంటే అక్కడ ఉన్నది లేడీ ఆర్ జెంట్స్, బాయ్స్, ఇల్లర్లో ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ స్కూల్లోకి జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంటే ఇవి జస్ట్ మీరు మీ పర్టికులర్ ఒక టేబుల్, ఒక పర్సన్ గురించి మీరు తెలుసుకొని, ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని
ఈ టేబుల్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ అనలైజ్ ద డేటా బై యూజింగ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రజెంట్ బిఫోర్ యువర్ క్లాస్. ఇక్కడ కూడా మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అవి కూడా మీరు మీ ఓన్ అంటే మీ జనరల్ నాలెడ్జ్ తోటి రాయవలసిన క్వశ్చన్స్. వై డూ చిల్డ్రన్ టేకప్ జాబ్స్? చిన్నపిల్లలు ఇటువంటి జాబ్స్ ఏదైనా ఎందుకు తీసుకుంటారు? రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, మీకు అనిపించిన రీజన్, మీకు తెలిసిన రీజన్స్ మీరు రాయండి. హౌ పూర్లీ ఆర్ దే పెయిడ్? అంటే ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి కొంచెం శాలరీ తక్కువ ఇస్తారు కదా, సో దానికి కారణం ఏంటి, దానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే పెద్దోళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తారు, పిల్లలు కాబట్టి వాళ్ళకి తక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారు, దానికి గల రీజన్ ఏంటి అనేది రాయండి. హౌ మెనీ ఆర్ విల్లింగ్ టు లీవ్ ద వర్క్ అండ్ జాయిన్ స్కూల్స్? ఎంతమంది పిల్లల వరకు ఈ వర్క్, వాళ్ళు చేసే వర్క్ వదిలేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ అయితే దాని రీజన్ ఏంటి, లేకపోతే దాని రీజన్ ఏంటి? దానికి రీజన్, దీనికి రీజన్ రాయండి. సో ఇది మీకు తెలుసు, ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో కూడా చేశారు సెల్ఫ్ అసెస్మెంట్ అని. అంటే మీరు ఇక్కడ చదువుకోండి 1 by 1. ఫస్ట్ మీకు లెసన్ ఏమర్థమైంది అనేది, తర్వాత ద క్రై ఆఫ్ చిల్డ్రన్ ఏమర్థమైంది, తర్వాత రీచింగ్ ద అన్రీచ్డ్. ఎస్, సమ్ వాట్ ఆర్ నో. ఎస్ అంటే పర్ఫెక్ట్గా అర్థమైతే ఎస్, మీకు చెప్పింది క్లియర్గా అర్థమైంది. ఎస్ అయితే ఎస్, సమ్ వాట్ అంటే ఓకే పర్లేదు అనుకుంటే పర్లేదు, నో అంటే నో అసలు అర్థం కాలేదు. మీకు ఏది అనిపిస్తే అంటే మీకు అర్థమైన దాన్ని బట్టి రాయండి. అనిపించింది రాయడం కాదు, మీకు అర్థమైందా కాలేదో దాన్ని బట్టి మీరు ఈ టేబుల్ ఫిల్ చేయండి. నెక్స్ట్, అన్ని ఎక్సర్సైజెస్ ఇక్కడ ప్రతి చూడండి. ఇవన్నీ మీరు మీకు లెసన్లో, ఈ లెసన్లో సెకండ్ లెసన్లో ప్రతి ఒక్కటి 1 by 1 ఉన్న పార్ట్ని ఇక్కడ ఇచ్చాడు. ఈ మీరు స్కిల్స్ అన్ని కంప్లీట్గా క్లియర్ చేయగలిగారా, లేకపోతే లిజన్ అండ్ అండర్స్టూడ్ ఇవి మీరు విని అర్థం చేసుకొని మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయగలిగారా? అట్లా పర్ఫెక్ట్గా చేయగలుగుతానంటేనేమో అన్నిటికీ ఎన్ని చేయగలిగితే అన్ని ఎస్. ఒకవేళ మీకు కొంచెం పర్లేదు, ఒకవేళ నేను ట్రై చేసాను అనుకుంటే ఎస్, సమ్ వాట్ నో, నాకు అసలు అర్థం కాలేదు, నేను ట్రై కూడా చేయలేదు అనుకుంటే నో. సో దిస్ ఈస్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్. నెక్స్ట్, we will go into the third lesson. Today we will start our third lesson, the selfish giant part 1 ఇది. ఓకేనా? దీంట్లో 2 parts ఇచ్చాడు మనకి. ఈరోజు మనం the selfish giant part 1 లెసన్ గురించి మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 33. మనకి 29 పేజ్ నెంబర్లో ఉన్న వర్క్ అయిపోయింది కాబట్టి now we will take పేజ్ నెంబర్ 33. ఓకే, the selfish giant part 1. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 33. ఇక్కడ చూడండి ఒకసారి. ఓల్డ్ జియాంట్ అండ్ ద జియాంట్ రిఫర్స్ టు ద సేమ్ క్యారెక్టర్. ద జియాంట్ ఈజ్ అ సెల్ఫిష్ క్యారెక్టర్, వెరాస్ ఓల్డ్ జియాంట్ ఈజ్ ఎ చేంజ్డ్ ఆర్ కైండ్ క్యారెక్టర్. ఇక్కడ మీకు ఈ లెసన్లో వాడు ముందే ఒక హింట్ ఇస్తున్నాడు, అంటే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఒకసారి, మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఓల్డ్ జియాంట్ అని ద జియాంట్ అని డిఫరెంట్గా అంటే 2 type క్యారెక్టర్స్ లాగా చూపించాడు. సో వాడు ముందే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఓల్డ్ జియాంట్, ద జియాంట్ ఇవి రెండు ఒకటే క్యారెక్టర్, అంటే ఒకటే మనిషి, ఒక మనిషి. కాకపోతే దీన్ని క్యారెక్టర్ని సపరేట్గా 2 times ఎందుకు చూపిస్తున్నాడు అంటే ద జియాంట్ ఈజ్ ఎ సెల్ఫిష్ క్యారెక్టర్. ఇక్కడ ద జియాంట్ అనేది చూడండి కింద, అది ఆ క్యారెక్టర్ అనేది సెల్ఫిష్ క్యారెక్టర్ అతనే, కాకపోతే అది ఓల్డ్ క్యారెక్టర్, అంటే అతను ఇంతకు ముందున్న సెల్ఫిష్ క్యారెక్టర్. అది ఓల్డ్ జియాంట్ ఈజ్ ఎ చేంజ్డ్ అండ్ కైండ్ క్యారెక్టర్. ఇక్కడ మనకి ఇక్కడ చూపించిన ఓల్డ్ జియాంట్ ఏంటంటే ఇతను తర్వాత మార్పు పొంది, అంటే అప్పుడు సెల్ఫిష్గా ఉండేవాడు, అంటే అన్నిటికీ నాకే కావాలి, అన్నీ నాకే దొరకాలి అనే సెల్ఫిష్ ఉంటుంది కదా, సెల్ఫిష్నెస్. అటువంటి క్యారెక్టర్ ఏమో ద జియాంట్. ఓల్డ్ జియాంట్ ఏంటంటే మొత్తం, అంటే అతను అందరితో పాటు నేను కూడా అందరిలాగే, అంటే అందరితో మంచిగా ఉంటూ అటువంటి క్యారెక్టర్ ఓల్డ్ జియాంట్. అంటే మార్పు చెందిన క్యారెక్టర్ పేరు ఓల్డ్ జియాంట్. పాత క్యారెక్టర్ అంటే కొంతకాలం క్రితం ఉన్న క్యారెక్టర్ పేరు ద జియాంట్. సో మనకు అట్లా డిఫరెంట్గా ఇచ్చాడు. An old giant addresses the audience directly. The action plays out behind him as described. ఓల్డ్ జియాంట్ అతని గురించి అతనే చెప్పుకుంటూ వస్తున్నాడు, అతని క్యారెక్టర్ అతన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఒకసారి లెసన్లోకి వెళ్తే మనకి అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు ఓల్డ్ జియాంట్ ఏంటి, అసలు జియాంట్ ఏంటి, అసలు ఎందుకు చేంజ్ అయ్యాడు అనేది we will discuss. First, old giant. I once owned a large lovely garden with soft green grass. Once ఇప్పుడు చెప్పుకున్నా చూడండి. ఓల్డ్ జియాంట్ అంటే మనం చెప్పుకున్నాం కదా 2 characters, ద జియాంట్ ఇంకా ఓల్డ్ జియాంట్. ద జియాంట్ అంటే ఇది ఓల్డ్ క్యారెక్టర్,
పాత అంటే చేంజ్ కాకముందు సెల్ఫిష్ క్యారెక్టర్. ఇది ఓల్డ్ క్యారెక్టర్ అంటే సెల్ఫిష్గా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఇది. నెక్స్ట్ ఓల్డ్ జియాంట్ అంటే చేంజ్డ్ క్యారెక్టర్. అంటే కైండ్గా, అంటే అందరితో మంచిగా ఉండడం, జాలి చూపించడం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అటువంటి క్యారెక్టర్ ఓల్డ్ జియాంట్. ద జియాంట్ అంటే సెల్ఫిష్ క్యారెక్టర్. సో ఒకసారి మీకు ఇవి అర్థమైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఓల్డ్ జియాంట్ గురించి, ఓల్డ్ జియాంట్ మాట్లాడుతున్నాడు మనతో. ఐ వన్స్ ఓల్డ్ ఏ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. నాకు ఒక టైంలో ఐ వన్స్ ఓన్డ్ ఏ లార్జ్, నాకు చాలా పెద్ద ఒక అందమైన గ్రీన్ గార్డెన్ ఉండేది విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. మంచిగా ఒక గ్రీన్ కలర్లో ఉన్న మంచి అంటే ఇప్పుడు మనకి పొలం వేసిన కొత్తలో ఎలా వస్తుంది, నాట్లు వేసిన టైంలో ఒక 10 days తర్వాత మీరు పొలం వైపు వెళ్ళి చూస్తే చాలా ప్లెజెంట్గా, చాలా అందంగా ఉంటుంది ఆ గ్రాస్. అటువంటి గార్డెన్ అతను ఉండేదంట, పెద్ద గార్డెన్. హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ stood beautiful flowers like stars, and there were 12 peach trees that in the springtime broke out into a delicate blossom of pink, and pearl in the autumn bore rich fruit. నాకు నా గార్డెన్లో ఎటువంటి ఉండేయంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్, అండ్ దేర్ వేర్ 12 పీచ్ ట్రీస్, 12 పీచ్ ట్రీస్ ఉన్నాయంట అక్కడ. దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్ ఆఫ్ పింక్ అండ్ పర్ల్ ఇన్ ద ఆటమ్ బోర్ రిచ్ ఫ్రూట్. అవి ఆటమ్ మీకు సీజన్ తెలుసు కదా, ఆటమ్ అనే సీజన్, స్ప్రింగ్ సీజన్ అంటాం కదా, అటువంటి సీజన్లో ఆ ట్రీ నుంచి మనకు వచ్చే ఇవి ఆ స్ప్రింగ్ టైంలో ఆ పీచ్ ట్రీస్ నుంచి మనకి బ్లాసమ్ ఆఫ్ పింక్ అండ్ పర్ల్. పింక్ తెలుసు కదా, పింక్ అండ్ పర్ల్ అంటే ముత్యం లాగా, పర్ల్ అంటే తెలుసు కదా మీకు ముత్యం. అటువంటి అంటే ఫుల్ సిల్వర్ కలర్ అంటారు కదా, అటువంటి కలర్లో షైన్ అవుతూ ఉన్నాయంట బోర్ రిచ్ ఫ్రూట్ అంటే. The birds sat on the trees and sang so sweetly that children used to stop their games in order to listen them. ఆ ట్రీస్ మీద, వాళ్ళ ఇంట్లో ఉండే అంటే ఆ గార్డెన్లో ఉండే ట్రీస్ మీద కొన్ని బర్డ్స్ వచ్చి కూర్చున్నాయంట. కూర్చొని సాంగ్ సో స్వీట్లీ, చాలా అద్భుతమైన మంచి పాట అంటే మ్యూజిక్. మనకి పాటలు అంటే పాటలు కాదు, అవి సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, అందంగా వినదగ్గట్టుగా అంటే వినసొంపుగా అంటారు కదా, అటువంటి మ్యూజిక్ అవి ఇచ్చాయంట. అక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా ఆడుకునే ఆటలన్నీ ఆపేసి అటువంటి ఆ మ్యూజిక్ వినడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళంట. అంటే ఆ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంది అనేది వాళ్ళ గేమ్స్ ఆపుకొని మరి ఆ మ్యూజిక్ని వినడానికి చాలా ఇష్టపడేవాళ్ళంట. ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వేర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ ద చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్. ఎవ్రీ ఆఫ్టర్నూన్, ప్రతిరోజు మధ్యాహ్నం, యాజ్ దే వేర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ద చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా గార్డెన్లోకి వచ్చి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్, ఐ హ్యాడ్ బీన్ టు విజిట్ మై ఫ్రెండ్ ద కార్నిష్ ఒగ్రే అండ్ హ్యాడ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 7 years. ఎప్పుడు పిల్లలు వచ్చి ఆడుకునేవాళ్ళు కదా, బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్, నేను వచ్చిన ఒక రోజు తర్వాత ఐ హ్యాడ్ బీన్ టు విజిట్ మై ఫ్రెండ్ కార్నిష్ ఒగ్రే, నేను మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అండ్ హ్యాడ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్, నేను అతనితో 7 years ఇంతకు ముందు కలిసి ఉన్నాను అని చెప్తున్నాను. ఆఫ్టర్ ద 7 years were over, I had said all that I had to say and I determined to return my own castle. ఆఫ్టర్ 7 years were over, నేను అతనితో 7 years కలిసి ఉన్నాను కదా, దాని తర్వాత 7 years అయిపోయిన తర్వాత I had said all that I had to say and I determined to return my own castle. నేను అతనితో వచ్చి నేను చెప్పాలనుకున్నంత, ఇక చూడండి ఒకసారి, ఐ హ్యాడ్ సెడ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ టు సే, నేను చెప్పాలనుకున్నంత, నేను ఏం చెప్పాలనుకున్నా అంతా చెప్పేశాను. అండ్ ఐ డిటర్మైండ్ టు రిటర్న్ టు మై ఓన్ క్యాస్టిల్, నేను నాకు నా ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. వెన్ ఐ అరైవ్డ్ ఐ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ మై గార్డెన్. నేను వెన్ అరైవ్డ్ అంటే వచ్చి మళ్ళీ నా ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు ఐ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ మై గార్డెన్, నేను వెళ్ళి వచ్చి నా గార్డెన్లో చూసేసరికి అక్కడ పిల్లలు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇక ద జియంట్ క్యారెక్టర్ అంటే ఎవరు? ఓల్డ్ క్యారెక్టర్ అంటే పాత మనిషి, సెల్ఫిష్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకి ఈ ఓల్డ్ జియంట్ ఏం చెప్తున్నాడంటే 7 years బ్యాక్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వచ్చిన టాపిక్ ఏంటి అంటే, నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి అప్పుడు చెప్పేది ఎవరి గురించి? ద జియంట్ అంటే ఇతనే, కాకపోతే ఇతను మారకముందు. సో ఇక్కడ ఇతను ద జియంట్ అంటే ఇతనే, ఇద్దరు ఒకటే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతను ఓల్డ్ క్యారెక్టర్.
సో ఓల్డ్ క్యారెక్టర్ అంటే ఏంటి, అతను చేంజ్ అవ్వకముందు క్యారెక్టర్ కదా, ఇతను చేంజ్ అవి మంచిగా అందరితో హ్యాపీగా అందరితో ఉంటున్నాడు. ఇతను ఏంటంటే సెల్ఫిష్, అంతా నాదే, నా ప్లేస్లో ఎవరు ఉండకూడదు, నేనే అన్నట్లు ఉంటున్నాడు కదా. సో అతని పాత రోజుల్ని, ఓల్డ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అంటే అతను ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే 7 years బ్యాక్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, అక్కడ అతని ఇంటికి వెళ్ళగానే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అన్నాడు. ద చిల్డ్రన్ రన్ అవే, కింద ఇచ్చాడు. ద చిల్డ్రన్, అక్కడ ఉన్న పిల్లలందరూ పారిపోయారు, ఇక పరిగెత్తి పారిపోయారు. ద జియంట్, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఈ ఓన్ గార్డెన్, ఈ గార్డెన్ నాది, అంటే నా వరకే, నా సొంతం. ఎనీవన్ క్యాన్ అండర్స్టాండ్ దట్, అది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇది నా గార్డెన్, అంటే నా సొంతమైన గార్డెన్. అండ్ ఐ విల్ allow nobody టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్, ఈ గార్డెన్లో నేను ఆడుకుంటే నేను మాత్రమే ఆడుకోవాలి, ఇంకెవరు ఆడుకోవడానికి కానీ ఎవరు ఎంటర్ అవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. సో ఇది నా గార్డెన్ అని వాళ్ళందరితో అరుస్తున్నాడు. ద ఓల్డ్ జియాంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జియాంట్ వర్కింగ్ ఆన్ ఎ వాల్, పుట్టింగ్ అప్ ఎ సైన్ అండ్ దెన్ లిజనింగ్ ఎట్ ద వాల్. ద ఓల్డ్ జియాంట్, ఇక్కడ ఈ ఓల్డ్ జియాంట్ అంటే ఎవరు, అతను చెప్పుకుంటున్నాడు కదా, గుర్తు చేసుకుంటున్నాడు కదా. అక్కడ ఓల్డ్ జియాంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జియాంట్ వర్కింగ్ ఆన్ ఎ వాల్, అతను ఒక ఫోటో చూపించుకుంటూ దాన్ని పాయింట్ అవుట్ చేసుకుంటూ ఈ టైంలో ఇది జరిగింది, నేను ఇట్లా అనుకుంటున్నానని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓల్డ్ జియాంట్. సో మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ అని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్. వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తున్నాడు, నేను ఒక పెద్ద గోడని కట్టాను అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్, నేను అక్కడ పెద్ద గోడ కట్టి అక్కడ నోటీస్ బోర్డ్ పెట్టాను. ఏమని పెట్టానంటే ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. మీరు ఈ బోర్డు చాలా ప్లేసుల్లో చూసే ఉంటారు. అంటే ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ నా ప్లేస్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు కానీ, నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నాకు రైట్స్ ఉన్నాయని ముందే వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం. ఈ బోర్డ్ మీనింగ్ ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనేది అర్థమైందా. మీరు ఈ బోర్డు అబ్జర్వ్ చేయండి, చాలా ప్లేసుల్లో ఉంటుంది, సిటీస్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. అయితే తర్వాత మళ్ళీ ఓల్డ్ జెంట్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, ఐ హర్డ్ ద చిల్డ్రన్, పిల్లలు ఎప్పుడు నా గురించి గునుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళు, అవుట్ సైడ్ ద వాల్ అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా గురించి వాళ్ళు గునుక్కుంటూ వెళ్ళేవాళ్ళు అని ఈ ఓల్డ్ జెంట్ అంటే వాళ్ళ ఫ్రెండ్తో అతని మెమొరీస్ అన్ని షేర్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అసలు ఎవరెవరు ఎలా అంటున్నారని చూద్దాం. టాల్ గర్ల్, అందులో ఉండే ఒక టాల్ గర్ల్ ఏమంటుందంటే, నవ్ వీ హ్యావ్ నో వే టు ప్లే. అందులో ఉన్న టాల్ గర్ల్ ఏమంటుందంటే, మనకి ఇప్పుడు ఆడుకోవడానికి ఎటువంటి ప్లేస్ లేదు అని అంటుంది. షార్ట్ బాయ్, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్. అందులో ఉన్న ఒక చిన్న అబ్బాయి షార్ట్ బాయ్ ఏమంటున్నాడంటే, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్, మనం రోడ్ మీద ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. స్క్వేర్ గర్ల్ ఏమంటుంది, బట్ ద రోడ్ ఈస్ వెరీ డస్టీ. అతను రోడ్ మీద ఆడుకోవచ్చున్నాడు కదా షార్ట్ బాయ్, బట్ ద రోడ్ ఈస్ వెరీ డస్టీ. ఆ రోడ్ మీద ఆడుకోవాలంటే చాలా చెత్తగా ఉంటుంది, డస్ట్ ఉంటుంది కదా, మనం ఆడుకోలేమని ఉంటుంది. గ్రేస్ఫుల్ గర్ల్ అనే క్యారెక్టర్ ఏమంటుంది, అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, ఇంకా డస్ట్ ఒకటే కాదు, హార్డ్ స్టోన్స్, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి, అవి షార్ప్గా ఉంటాయి కదా అన్నది. రౌండ్ బాయ్, ఐ డోంట్ లైక్ ఇట్. రౌండ్ బాయ్ అంటున్నాడు, అవును నాకు అది నచ్చదు అని అంటున్నాడు. గ్రేస్ఫుల్ గర్ల్, లెట్స్ వాక్ అరౌండ్ ద వాల్ when our lessons are over, at least we can talk about the beautiful garden inside. So graceful girl ఏమంటుంది, let's walk around the wall when our lessons are over. ఓకే, మన లెసన్స్ అయిపోయినప్పుడు ఆ కాంపౌండ్ వాల్ కట్టాడు కదా పెద్దది, ఆ వాల్ చుట్టూ తిరుక్కుంటూ కనీసం మనం ఆ బ్యూటిఫుల్ గార్డెన్లో మనకున్న మెమొరీస్నైనా మనం మాట్లాడుకుందాం. మనకున్న మెమొరీస్ కానివ్వండి, లేకపోతే అందులో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్, ట్రీస్, గ్రాస్, ఇంకా వాటి గురించి, ఆ ప్లేస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అని గ్రేస్ఫుల్ గర్ల్ అన్నది. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వి వేర్ దేర్. అవును, టాల్ గర్ల్ ఏమన్నది, హౌ హ్యాపీ, మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఆ గార్డెన్లో ఆడుకునేటప్పుడు అని అన్నది. రౌండ్ బాయ్, హీఈస్ ఎ వెరీ సెల్ఫిష్ జియాంట్. రౌండ్ బాయ్ ఏమంటున్నాడు, ఎస్ హీఈస్ ఎ వెరీ సెల్ఫిష్ జియాంట్. వాడు చాలా, అక్కడ అందులో ఉన్న జియాంట్ చాలా సెల్ఫిష్, అంటే అతను అంతా తనదే అనుకుంటాడు, తనదే కావాలి, తనకే ఉండాలి అనుకుంటాడు. ద జియాంట్ ఓపెన్స్ ఎ డోర్ ఇన్ ద వాల్ అండ్ షౌట్స్ ఎట్ ద చిల్డ్రన్. అది మాట్లాడుకుంటుంటే ఇతను వింటున్నాడు కదా వాల్ పక్క నుండి, సో వెంటనే ఆ వాల్కున్న డోర్స్ తీసి షౌట్స్, గట్టిగా అరిచాడు, వాళ్ళని తిట్టాడు. సో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తారు. సో దిస్ ఈస్ ద క్లాస్ టుడే.
అండ్ వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్ లెసన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇందులో మీకు చెప్పిన ఈ వర్క్ ఉంది కదా, ప్రాజెక్ట్ వర్క్ అవ్వచ్చు, ఇంకా మిగతా వర్క్ అంతా మీరు ఇవి జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. సో ఇందులో కూడా మీకు హార్డ్ వర్డ్స్ ఏమైనా కనిపిస్తే యూ షుడ్ అండర్లైన్ అండ్ రైట్ బై యువర్ సెల్ఫ్. Okay, that is the class today. We'll meet in the next class.